సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సో చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అవుట్ చేసుకోండి, ఇది ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. అండ్ ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు మార్కెట్ ఎలా అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనేది మీకు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. మనం త్వరలో అంటే విత్ ఇన్ ఒక 10 daysలో ఆర్ 5 daysలో మన యాప్ రిలీజ్ అవుతుంది, ట్రేడ్ విత్ ఏడి యాప్. ఓకే, ట్రేడ్ విత్ ఏడి యాప్ అనేది ప్లే స్టోర్లో రిలీజ్ అవుతుంది, అఫీషియల్ యాప్. ఇందులో ఇంకా ప్రతి ఒక్క కోర్సు అన్ని ఇందులోనే ఉంటాయి, మన ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్ యాప్. ఇంకా ఓకే, ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫీజు ఇప్పుడు వరకు 15K ఉండేది, బాగా వినండి. ఫీజు ఇప్పుడు వరకు ఎంత ఉండేది? కోర్స్ ఫీజు 15K ఉండేది, ఇప్పుడు అది 30K అవుద్ది. ఆఫర్తో మీకు 25K వస్తుంది. ఇంకా దీనికి మించి ఇంకా తగ్గదు. కోర్స్ ఫీజు పెరిగిపోయింది 25K. ఇప్పుడు ఇది అందరూ ఎఫర్ట్ చేయలేరు కదన్నా, మరి ఇప్పుడు ఏం చేస్తాం? దానికి కూడా నేను ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ తీసుకొచ్చా. ఎవరైతే ఉత్తి నా స్కాల్పింగ్ ట్రిక్ మాత్రమే తెలుసుకోవాలి, ఉత్తి మీ స్కాల్పింగే చేస్తాం, నాకు ఉత్తి మీ స్కాల్పింగ్ ట్రిక్ ఒకటే చాలు అనుకున్న వాళ్ళు, నేను నా అఫీషియల్ యాప్లో నా స్కాల్పింగ్ ట్రిక్ ఒకటి జస్ట్ 3000కో లేదా 2500కో పెడతా. అది వచ్చి నా స్కాల్పింగ్ ట్రిక్ ఒక 3 days నేను డైలీ లైవ్లో రికార్డ్ చేసి స్కాల్పింగ్ ట్రిక్ చెప్పి ఒక 3-4 days నేను లైవ్లో ట్రేడ్ చేసి చూపిస్తా. సో అది ఒక 4 to 5 వీడియోస్ ఉంటాయి స్కాల్పింగ్ ట్రిక్. అలానే జీరో టు హీరో, ఓకే, అలాగే మంత్లీ ఎక్స్పైరీ, అలాగే బై అండ్ సెల్ సిగ్నల్, స్వింగ్ ట్రేడింగ్, అట్లా అన్ని వేరు చేసేస్తున్నాను. సో మీ దగ్గర డబ్బులు లేవా? జస్ట్ 3000-2000 ఉందా? జస్ట్ ఒక స్ట్రాటజీ కొనుక్కొని దాంతో డబ్బులు సంపాదించుకోండి చాలు, మీరు కోర్స్ అంతా అవసరం లేదు. మరి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ చూడండి, 2000కి లైఫ్ టైం సపోర్ట్లు గట్రా రావు, మీకు ఓన్లీ వీడియోస్ వస్తే వీడియోస్ చూసి మీరు కొద్దిగా గ్రిప్ తెచ్చుకొని మీ అంతటి మీకు ఏ డౌట్స్ ఉంటే అన్ని డౌట్లు మొత్తం అన్ని నేను క్లారిఫై చేసేస్తాను వీడియోస్లో. అవన్నీ వేరు అయిపోయి వస్తున్నాయి. ఎవరైతే లేదన్నా మంచిగా సపోర్ట్ కావాలి, లైఫ్ టైం ఉండాలి, నాతో పాటే జర్నీ చేయాలి, 25K కట్టాల్సిందే. ఓకే, ఇది లైఫ్ టైం, ఇంకా దీనికి మించి వెళ్ళండి. నేను 25K కడితే ఇది రేపు పొద్దున మీరు ఆఫీస్ ఓపెన్ అయినా మీరు ఆఫీస్ కూడా రావచ్చు, అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ట్రా ఫీజు తీసుకోను. ఎవరైతే 15K కట్టారో వాళ్ళు మళ్ళీ ఆఫీస్ ఓపెన్ అయ్యాక సమ్ ఫీజు కట్టాల్సిందే వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఆఫీస్ రన్ చేయాలంటే అప్పుడు నాకు డబ్బులు కావాలి. సో ఇది మా ప్లాన్. బట్ త్వరలోనే అఫీషియల్గా నేను యాప్ రిలీజ్ చేసినప్పుడు ఒక వీడియో అయితే డెడికేటెడ్గా చేస్తాను, ఓకేనా? డోంట్ వరీ. సో రేపు మార్కెట్ గురించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఈ రోజుకి రేపటికి 15K ఆఫర్లు ఉంటుంది. ఓకే, ఒక 2 days అంటే ఈ సాటర్డే ఈ ఫ్రైడేకి ఆఫర్ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మండే నుంచి 25K ఫీజు. ఓకే, కాస్మోఫీడ్ నుంచి ఏదైతే మనం కొలాబరేట్ చేసామో ఇంకా కాస్మోఫీడ్ ఆపేసి మనం వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, నెక్స్ట్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, నేను ఏం చెప్పాను దాని గురించి మాట్లాడదాం. నిన్న రండి ఈరోజు మార్కెట్ ఏం చేసింది? బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ రండి. గ్లోబల్ మార్కెట్ ఇది. సో మనకు కావాల్సింది నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో ఈరోజు వచ్చాం. మార్కెట్ 18,700 చెప్పానా? మార్కెట్ ఏమని చెప్పాను? గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది 18,700 ధర. ఎవరున్నారో చూడండి, కాల్ ఉందా, పుట్ ఉందా? ఇక్కడ కాల్ ఉంది, పుట్ ఉంది, బట్ ఓవరాల్గా నిన్న ఎవరున్నారు? పుట్ డామినేట్ చేశారు. ఇక్కడ పుట్ స్ట్రాంగ్గా ఉన్నారు నిన్న. సో మార్కెట్ గ్యాప్ పడింది, షార్ప్ ఫాలో అయింది. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే టైం స్పెండ్ చేసిందో పుట్ రైటర్లు పెరిగారు, పుట్ రైటింగ్ అనేది పెరిగింది. నిఫ్టీలో కంటిన్యూ ఇదే లెవెల్ నుంచి మార్కెట్ బయింగ్ వచ్చింది. ఎంతమంది ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి ఓన్లీ ఆ పుట్ రైటింగ్ పెరిగింది, బయింగ్ చేశారని తెలిసింది. అండ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ నేను మళ్ళీ చెప్పా, ఈవెన్ 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టా. 44,000 దగ్గర కాలు పుట్టు సి సైడ్ అండ్ పి సైడ్ రెండు వైపులా ఫైట్ అవుతుంది. ఇంకా లెవెల్ దగ్గరే ఉంటుంది మార్కెట్. ఇది 44,000 లెవెల్ కనిపిస్తుందా? ఇంక ఇదే లెవెల్ అంటే ఇంక ఈ లెవెల్లో వాలటైల్ అవుద్ది. ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర ఫైట్ అంటే ఇది ఫైటే, ఇది రెడ్ గ్రీన్ ఇది ఏంటి ఫైట్ మార్కెట్. ఒక మార్నింగ్ షార్ప్ గ్యాప్ అప్ ఫాల్, తర్వాత ఫైట్, ఏం మార్కెట్ మూమెంటం లేదు. నిఫ్టీ కూడా ఇంచుమించు అలాగే చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అన్నదని చెప్తాను. ఫస్ట్ థింగ్, నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీక్ 15th అంటే రేపు ఎక్స్పైరీ. సో రేపు గుర్తుపెట్టుకోండి, రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపే ఎక్స్పైరీ. బట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఫ్రైడేకి మారుతుంది. ఒకళ్ళు ఎవరో కామెంట్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే అంటే ఎక్స్పైరీ అని. ఎటకారంగా అంటే నీకు న్యూస్ తెలియకపోతే నువ్వు అప్డేటెడ్గా లేవు, నేను కాదు అప్డేటెడ్గా లేదు, మీరు అప్డేటెడ్గా లేరు. సో ఒకసారి వెళ్ళి చూసుకో. బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే మారుతుంది, జూలై 7th నుంచో జూన్ 17th నుంచో, నాకు సరిగ్గా డేట్ తెలీదు, మారుతుందో. డేట్ నువ్వు చూసుకో, గూగుల్లో ఉంటుంది. ఓకే, సో డేట్ చూడండి, మారుతుంది. ఇప్పుడు ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, థర్స్డే నిఫ్టీ 50 ఎక్స్పైరీ, వెడ్నెస్డే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ, ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైరీ. ఒక మండే తప్ప అన్ని రోజులు ఎక్స్పైరీ. అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను.
ఓకే. సో నిఫ్టీ 50 ఏంటి ఈ వీక్ 18,700 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. 18,700 మీరు సైకలాజికల్గా ఒక మంచి సపోర్ట్ పెట్టుకోండి. 18,700 డ్యామ్ షూర్ ఇది ఒక సపోర్టే. మరి ఇది దాటి కిందకి రావడం కష్టం. 18,700 ఒక మంచి సపోర్ట్ అయిపోయింది. పైకి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 18,900 దాకా వెళ్ళొచ్చు. నేను ముందే చెప్పాను, నిన్న చెప్పాను, ఈ రోజు చెప్పాను. 18,900 దగ్గర కొన్ని పొజిషన్స్ బిల్డప్ చేశారు. నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరైతే మారడం చూసారో మా టీం వాళ్ళు అర్థం చేసుకోండి. నిన్న బిల్డప్ జరిగిపోయింది. ఈ రోజు మీకు అంత ఫ్లోలో కనిపించకపోయినా 18,900 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ కొన్ని పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచేశారు. సో ఇప్పుడు మార్కెట్ ఏమవుద్ది? 18,750 దగ్గర ఉంది. 18,800, 18,900. రేపు మార్కెట్ 18,900 దగ్గరికి వెళ్ళిపోద్ది అన్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఆర్ 18,800 మాత్రం బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. 18,800 బ్రేక్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. క్లియర్? అదనమాట. ఇప్పుడు నా వ్యూ ఏంటి, నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటంటే చూడండి సింపుల్గా. మార్కెట్లో నా వ్యూ ప్రజెంట్ 18,700 దగ్గర మార్కెట్ ఉంది. ఓకే, 18,700 పుట్టు స్ట్రాంగ్, పుట్టు ఇది స్ట్రాంగ్. ఓకే, సో ఇప్పుడు నేను 18,800 ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 18,800 దగ్గర క్రాస్ అవుతుందా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిపో కొద్ది పుల్ బ్యాక్ అంటే ఎక్కడి వరకు? ఈ రోజు డే హై క్లోజ్ ఇచ్చింది కదా, ఈ రోజు క్లోజింగ్ ఇంపార్టెంట్. ఈ రోజు క్లోజింగ్ గుర్తుపెట్టుకోండి, 18,750. 18,750 ఇది బాగా ఇంపార్టెంట్. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే 18,800 క్రాస్ చేస్తుంది. బాగా వినండి, ఎక్కడ? 18,750 దగ్గర సపోర్ట్ తీసుకుంటే 18,800 క్రాస్ చేస్తుంది. మీరు ఎప్పుడు బై చేస్తారు? వన్స్ 18,800 దగ్గర కానీ ఒకవేళ ఇక్కడ కానీ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అనుకోండి, దెన్ మార్కెట్ 18,750 ఆర్ 18,800 ఈ 100 పాయింట్స్ రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది. పడ్డానికి చూడదు, 100 పాయింట్స్ రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ 18,800 దగ్గర కాల్ పెరగలేదు, పుట్టు పెరిగిపోయింది అనుకోండి, దాని 18,800 దాటి మార్కెట్ 18,900కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది రేపే అవుతుంది అన్నాను నేను. ఓకే, అది రేపే జరిగిపోద్ది అన్న. ఇది చాలా పెద్ద లెంత్ ఇది అంత. ఒకవేళ రేపు మరీ ట్రెండింగ్ అవ్వాలంటే వెళ్ళిపోద్ది, బట్ మార్కెట్ కింద నుంచి వస్తుంది, ఆల్రెడీ ట్రెండింగ్ నుంచి వస్తుంది. సో ఇంకా ట్రెండింగ్ అవుద్ది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, అది నేను అబ్జర్వ్ చేసుకున్నాను, మార్కెట్ కింద నుంచి వస్తుంది. సో రేపు నేను నా ఎక్స్పైరీ ఈ జోన్లో ఉంటే ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది 2 days. సో మోస్ట్లీ 100 పాయింట్స్ రేంజ్లో ఉండిపోయే ఛాన్స్ ఉంది. ఎంత? 18,800, 18,700 వేసుకోండి, 750, 700 ఈ 100 పాయింట్ల రేంజ్ రేపు అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే ఈరోజు క్లోజింగ్, రేపు ఈరోజు 18,800 హై. గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 18,800 దగ్గర కాల్ పెరిగిపోద్ది, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, మళ్ళీ ఇలా జోన్లో ఉండిపోద్ది. ఓకే, ఇది నిఫ్టీ 50 వ్యూ. ఒకవేళ 18,800 దాటి 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఆ టైంలో పుట్టు పెరిగింది అనుకోండి, ఇక్కడ మార్కెట్ రన్. ఓకే, మార్కెట్ పైకి పరిగెడుతుంది అంతే. నా వ్యూ డౌన్ సైడ్ లేదు, మార్కెట్ బులిష్ మార్కెటే పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ మాత్రం వరస్ట్ అండి. ఐఎమ్ సారీ, బ్యాంక్ నిఫ్టీ నిజంగా వరస్ట్ మూమెంటం. ఎందుకు వరస్ట్ అంటున్నానంటే చూపిస్తాను, ఆగండి. సో ఇక్కడ మీరు చూస్తే 44,000 దగ్గర మార్కెట్ ఇదే లెవెల్లో ఉండిపోతుంది. 44,000 దగ్గర మార్కెట్ ఇటు వెళ్ళట్లే. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి రండి. ఈ వీక్ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ వీక్ ఎక్స్పైరీ రేపు 44,000 దగ్గర ఎవరున్నారు? ఈరోజు కాల్ పెరిగిపోయింది, నిన్న పుట్టు ఉండాలి, ఈరోజు కాల్ పెరిగిపోయింది. సో ఎవరున్నారు? రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. 44,000 దగ్గర రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అక్కడ నుంచి మార్కెట్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా 44,200 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ హైలో కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది 44,000. అది దాటితే సపోర్ట్ ఎక్కడ పెద్దగా ఏం లేదు, కానీ 43,800 దగ్గర గట్ట క్రియేట్ అయిపోయే ఛాన్సులు ఉన్నాయి. అంటే అప్పటికప్పుడు క్రియేట్ అయిపోయే ఛాన్సులు ఉన్నాయి, అప్పటికప్పుడు ఇమీడియట్గా క్రియేట్ అయిపోయే ఛాన్సులు ఉన్నాయి అనమాట. 43,800 అప్పటికప్పుడు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా 44,200 ఈ లెవెల్. సో నా వ్యూ రేపు ఏంటి, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, బాగా వినండి, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ 44,000. సో వీలైనంత వరకు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి. ఇది ఇంక ఇదే రేంజ్లో ఉండిపోద్ది, ఈ రేంజ్లోనే కొట్టుమిట్లు ఆడుతుంది. ఎప్పటి నుంచి ఇక్కడే కొట్టుమిట్లు ఆడుతుంది చూడండి, పైకి వెళ్ళట్లేదు. ఇదే రేంజ్ ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి ఇదే రేంజ్ మార్కెట్. ఈ రేంజ్కి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇక్కడే ఉండిపోతుంది మార్కెట్. సో 44,000 అంటిల్ 44,000 కింద మార్కెట్ క్లోజ్ ఇచ్చినా అది ఫేక్ బ్రేక్అవుట్ కింద అయిపోతుంది, ఎందుకంటే అప్పటికప్పుడు పుట్ రైటర్లు పెరిగిపోతున్నారు, స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఎప్పుడు చేసుకోవాలంటే మనం 43,900 కిందగానే మార్కెట్ క్లోజ్ ఇస్తే, అంటే ఈ లెవెల్ కింద కానీ 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇస్తే
అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అవుతే అప్పుడు పెద్ద ఫాల్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, మార్కెట్ పడే ఛాన్సులు ఉన్నాయి. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ 44,000 దగ్గర కాల్ పుట్ రెండు ఫైట్ అవుద్ది, ఇలా జోన్లో ఉండిపోద్ది. లేదా 44,200, 44,200 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే ఉండిపోద్ది మార్కెట్. ఏదైనా ఈ రేంజ్ మార్కెటే. ఓకే, ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ వారం నుంచి ఇలాగే ఉంది, ఇంకొక వారం ఉన్నా ఏం ఆశ్చర్యపోవసం లేదు. ఓకే, సో ఇదన్నమాట బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్. ఈరోజు ఏమైంది నిఫ్టీ 50 మార్నింగ్ నుంచి కాల్ డామినేషన్ ఉంది, బట్ తర్వాత పుట్ డామినేషన్ ఎప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 11 నుంచి పుట్ డామినేషన్ మొదలయ్యారు, పుట్టు పెరుగుతూ వచ్చింది చూడండి, పుట్టు డామినేషన్ ఉంది, పుట్టు పెరుగుతూనే వచ్చింది, పుట్టుతో పాటు ప్రైస్ పెరిగింది. ఇది జస్ట్ సింపుల్, ఇది చాలు. పుట్టు క్రాస్ ఓవర్ జరిగిందా, ఇంక పుట్టు డామినేషన్ జరుగుతుంది, పుట్టు మార్కెట్ తీసుకెళ్లారు. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ ఏమైనా చూడండి, మార్కెట్లో రెండు వైపులా ఫైట్ అయి ఉంటుంది, ఇలా గందరగోళం అయి ఉంటుంది తప్ప ఇంకేం అవ్వదు. బ్యాంక్ నిఫ్టీలో కన్ఫామ్గా గందరగోళమే, నేను 90% చెప్తున్నాను గందరగోళం. ఇగో మార్నింగ్ నుంచి కాల్ రైటింగ్ ఇలా ఫ్లాట్, కాల్ రైటింగ్, పుట్ రైటింగ్ ఫ్లాట్. ఈ ప్రైస్ చూడండి ఎంత ఫ్లక్చువేట్, రెండు ఫ్లాట్లోనే ఉన్నాయి, పెద్దగా ఏం లేదు. 36, 39 కాల్ రైటింగ్ హెవీగా ఉన్నా ఒక రేంజ్లో అలా ఉంచారు, పుట్ రైటింగ్ ఇది దాటనివ్వలేదు. ఇంకా అదే రేంజ్లో మార్కెట్ వాలటైల్ అవుతూ ఉండిపోయింది. ఫ్యూచర్స్లో లాస్ట్ 60 minutesలో ఏమైంది, చూడండి నిఫ్టీ 50లో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్లు దూరారు చూసారా, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్లు వచ్చాయి, అందుకు మార్కెట్ నిఫ్టీ 50 మాత్రం పైకి వెళ్ళింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి రండి, బ్యాంక్ నిఫ్టీ ఏమైంది చూడండి, నాకు తెలిసి ఇగో షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, రెండు చేశారు. అది చిన్నోడే, ఎవడు బిగ్ ప్లేయర్ లేరు ఇక్కడ, అంత చిన్న ఓపెన్ ఇంట్రెస్ట్లే. సో ఏదో రిటైల్ ట్రేడర్లు చేసినట్టు చేశారు అంతే. గ్లోబల్ మార్కెట్కి వస్తే అన్ని ప్రజెంట్ కొద్దిగా నెగిటివ్, కొద్దిగా పాజిటివ్, బట్ ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్ వ్యూ పాజిటివ్. డౌ జోన్స్ కానీ, బిట్ కాయిన్ కానీ, నాస్డాక్ కానీ, వైమనీ కానీ, సింగపూర్ నిఫ్టీ కానీ అన్ని పాజిటివ్. ఓకే, నా ప్రాపర్ వ్యూ పాజిటివ్. సింగపూర్ నిఫ్టీ ఆల్ టైమ్ హై 19,000 దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంది. సో 19,000 సింగపూర్ నిఫ్టీ వెళ్తే, ఎస్జిఎక్స్ నిఫ్టీ వెళ్తే, సో మన మార్కెట్ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ త్వరలోనే ఎస్జిఎక్స్ నిఫ్టీ తీసేస్తారు మార్కెట్ నుంచి. సో మీరు ఇంకా ఎస్జిఎక్స్ నిఫ్టీని చూసి వేస్ట్ అనమాట. ఓకే, ప్రజెంట్ అయితే నా వ్యూ మార్కెట్ అంతా బులిష్. అండ్ ఈరోజు టెలిగ్రామ్ 100 రూపీస్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది, మీరు కామెంట్ చేస్తారు కదా, వాంట్ జాయిన్ కామెంట్స్, ఆ కామెంట్ సెక్షన్లోనే లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఈరోజు రండి, మార్నింగ్ ఏమైనా చూడండి, మార్నింగ్ 10:10కి వచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో 44,000 లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైట్ అవుతుంది. ఇక్కడ రండి, 44,000 ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ ఉంది. ఏమైంది బ్యాంక్ నిఫ్టీ 44,000 దగ్గర ఫైట్ అయింది, ఇక్కడ ఎక్కడ మార్కెట్ వెళ్ళే. ఓకే, ఇప్పుడు సింపుల్, దీంతో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ వ్యూ మార్కెట్ ఫైట్లో దూరితే దెబ్బలు మీకు తగులుతాయి అంతే. తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత కొంతమంది ఇరిటేట్ చేశారులేండి, కామెంట్స్లో చేస్తుంటారు మెసేజ్లు, నా వ్యూ వల్ల ₹1 అయినా సంపాదించారా అని ఒక ఆయన. సో సంపాదించుకోకపోతే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు నేను వ్యూ అంటే ఏంటి, వ్యూ కాల్స్ ముందు తేడా ఉంది, అర్థం చేసుకోండి. కాల్స్ ఇవ్వడం వేరు, వ్యూ వేరు. కాల్స్ అంటే ఏంటి తెలుసా, 18,600 210లో బై చేయండి, 210లో 180 ఈజ్ మై స్టాప్ లాస్ ఎస్ఎల్, టార్గెట్ ఏమో 240 ఈజ్ టార్గెట్. ఇప్పుడు ఇది కాల్ ఇవ్వడం. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తాం కొద్ది 211, 212, 214 ఇట్లా అప్లోడ్ చేస్తుంటారు, ఇవి కాల్స్ ఇవ్వడం. నేను ఇవి ఇవ్వను, ఇవి సిబికి అగెనెస్ట్ అని 100 సార్లు చెప్పా, దొరికారో తర్వాత మీకు ఇప్పుడు తెలీదు, తర్వాత అప్పుడు తెలుస్తుంది, డైరెక్ట్ జైలే, ఏం లేదు, వెళ్ళిపోతారు రోసలానికి, అప్పుడు తెలిసి వస్తుంది ఎందుకు చేశానో లైఫ్లో ఇలాంటి పనులని. ఎవరైనా ఇప్పుడు పనులు చేస్తే చెప్తున్నా. సో అప్పుడు నేను ఇవ్వను, ఇక్కడ వ్యూ చెప్తాను. వ్యూ ఎలా చెప్తాను, వ్యూ బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. మరి లెర్నింగ్ అని ఇప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆ దిక్కుమాల కాల్సే, ఆ కాల్లోనే ఉండిపోతారు అంతే తప్ప లెర్నింగ్ చేసుకుంటాం, మార్కెట్ అర్థం చేసుకుంటాం అవి లేవు. ఇప్పుడు మార్కెట్ ఇది అయిపోయింది, తర్వాత నేను ఇలా నిఫ్టీ 50 పెట్టి నిఫ్టీ 50లో ఒక కాల్ తీసుకోండి. ఓకేనా, కాల్ తీసుకోండి అంటే నిఫ్టీ 50లో నా వ్యూ ఏంటి, నిఫ్టీ 50 పైకి వెళ్తుంది. కాల్ తీసుకోండి అంటే కాల్ ఎప్పుడు బై చేయమంటే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇప్పుడు నిఫ్టీ 50లో కాల్ తీసుకోండి, బై నౌ అని చెప్పా. మా వ్యూ ఏంటి, బై నౌ అంటే ఇమీడియట్గా బై చేయమని. అక్కడ నుంచి ఏమైంది, మార్కెట్ పైకి వెళ్ళింది, ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని కూడా చెప్పా. ఇక్కడ మనం బై చేసాం, అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ రేంజ్కి ఇంకా పైకి వెళ్ళింది, బట్ మధ్యలో ఒక రెడ్ క్యాండిల్ వచ్చి మళ్ళీ వెళ్ళింది. నేను ఇక్కడే ప్రాఫిట్ బుక్ చేయించుకున్నా, టార్గెట్ వరకు కూడా వెయిట్ చేయలే. ఎందుకంటే ఒకసారి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది, నిఫ్టీ పాజిటివ్ ఉంది, నిఫ్టీలో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అంటే రెండు వేరు ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ స్ట్రాంగ్ పాజిటివ్ అని కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఒక నెగిటివ్గా ఏడుస్తుంది కాబట్టి. ఎప్పుడైనా నిఫ్టీ కూడా నెగిటివ్ అయిపోయే ఛాన్సులు ఉన్నాయి. మిగతా నిఫ్టీకి పుష్ చేసే సెక్టర్లు రిలయన్స్ ఒకటే పాజిటివ్, మిగతా సెక్టర్లన్నీ నెగిటివ్ పాజిటివ్ అవుతున్నాయి. సో రిలయన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మార్కెట్ కొద్దిగా పైకి వెళ్తుంది. సో నేను ఇక్కడ రిస్క్ తీసుకున్నాను, అందుకు మీకు కూడా చెప్పాను, ఇక్కడ ట్రేడ్ చేశాను, వచ్చిన స్మాల్ ప్రాఫిట్ ఎగ్జిట్ డన్ ఫర్ ద డే అయిపోయింది.
అండ్ నిన్న నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని స్టాక్ హోల్డింగ్స్ ఇచ్చాను. నా స్టాక్ హోల్డింగ్ స్ట్రాటజీతో 2 స్టాక్ హోల్డింగ్స్ ఇచ్చా. ఒకటి రిలయన్స్, కనిపిస్తుందా స్టాక్ హోల్డింగ్ నిన్న ఇచ్చా. రిలయన్స్ బై సిగ్నల్ వచ్చింది, దీనిపైన మనం దూరిపోండి, ఈ గ్రీన్ కలర్ పైన మార్కెట్ గాని వెళ్తే దూరిపోండి అని చెప్పా, బై సిగ్నల్ ఇచ్చా. తర్వాత ఇదొక స్టాక్, ఇదొక స్టాక్ ఏది ల్యాబ్స్ అంట, అదొకటి. తర్వాత ఇన్ఫోసిస్ ఒకటి. ఇప్పుడు ఏమయ్యో చూపిస్తాను ఆగండి ఆ స్టాక్స్. మన స్ట్రాటజీ ఎంత బాగా పనిచేస్తుందో. రిలయన్స్ చూడండి, ఇగోండి రిలయన్స్ 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. నేను బై సిగ్నల్ ఇక్కడ వచ్చింది నాది, బై అండ్ సెల్ సిగ్నల్ చూపిస్తాను ఒకసారి. బై అండ్ సెల్ సిగ్నల్ పెట్టి చూపిస్తున్నాను. ఓకే, రిలయన్స్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. 1 డే టైం ఫ్రేమ్లో రిలయన్స్ బై సిగ్నల్ వచ్చింది. ఈ క్యాండిల్ పైన నేను దూరిపోమన్నాను, ఆల్మోస్ట్ ఇక్కడ మీరు దూరిపోయి ఉంటారు. బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ దూరిపోయారు, నేను దూరిపోమన్నాను, దూరిపోయారు కూడా. ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఈరోజు ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ చేయడానికి ఓన్లీ ఇంతే స్పేస్ ఉంది, ఇంత స్పేస్ ఆల్మోస్ట్ వచ్చేసింది మార్కెట్ టార్గెట్కి. నెక్స్ట్ ఈ స్టాక్ ఇచ్చాను. ఈ స్టాక్ నిన్న ఎంట్రీ ఇచ్చింది, ఈ స్టాక్ బాగా వినండి, నిన్న ఎంట్రీ ఇచ్చేసింది. ఈ రోజు ఇంకా స్టాప్ లెస్ హిట్ అవ్వలేదు, నెక్స్ట్ డే పైకి వెళ్తుందో తెలియదు, బట్ ఎంట్రీ దాటి కొద్దిగా కింద ఉంది, ఎంట్రీ దగ్గర ఉంది. అండ్ ఇన్ఫో ఇచ్చాను, ఇది ఎంట్రీ ఇవ్వలేదు, ఇది పైకి వెళ్ళలేదు. ఎంట్రీ పైకి అంటే మన మార్కెట్ అనుకున్నట్టు గ్రీన్ కలర్ లెవెల్ పైకి వెళ్ళాలి, క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అవ్వలేదు. సో రెండిట్లో ఒక దాంట్లో ఎంట్రీ వచ్చి ఇంకా అక్కడక్కడ ఉంది, ఒక దాంట్లో ఎంట్రీ ఇచ్చి ఆల్మోస్ట్ 90% టార్గెట్, 80-70% టార్గెట్కి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ మై స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. అది ఊరకనే వచ్చింది కాదు, అది కొన్ని రాత్రులు నిద్రపోకుండా ఈ బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్ మీద కష్టపడి ఒకరికి చెప్పి రాయించి కోడ్ క్రియేట్ చేయించి, ట్రేడ్ విత్ ఏడి అనే నేమ్తో కోడ్ క్రియేట్ చేయించి, దానికి ఒక ఇండికేటర్ ఐడెంటిఫై చేసి దీన్ని కాంబినేషన్ చేసి తీసుకొచ్చాము. సో డెడ్లీ కాంబినేషన్ అది, తెలుసా. ఇక్కడ మీకు బై సిగ్నల్ వచ్చిందా, దీనిపైన బ్రేక్అవుట్, ఇక్కడ నుంచి చూడండి మార్కెట్. అవి ఇదే కాదు, ఏ సిగ్నల్ అయినా ఎందులోనైనా అది అలాగే పనిచేస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ సెల్ సిగ్నల్ వచ్చింది కోటక్, బట్ నేను కోటక్ చేయొద్దనిసాను. దీని కింద ఆల్రెడీ క్లోజింగ్ ఇచ్చింది, అక్కడ నుంచి ఆల్రెడీ కోటక్ బ్యాంక్ కింద ట్రేడ్ అవుతుంది. కోటక్ ఎందుకు చేయొద్దని అంటే మార్కెట్ ఎనీ టైం పాజిటివ్లోనే ఉంది కదా, వద్దు అని చెప్పాను. సో నా బై అండ్ సెల్ సిగ్నల్ ట్రేడ్ ఇవ్వండి, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ దీనిపైన చూడండి దాని కింద స్టాప్లెస్, వితౌట్ స్టాప్లెస్ మార్కెట్ ఎంత ర్యాలీ ఇచ్చిందో. నా బై అండ్ సెల్ సిగ్నల్ ఇది ఫర్ స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇలాంటి మంచి మంచి స్ట్రాటజీలు కానీ, ఇలాంటి మొత్తం 0 to 0 కానీ, హెడ్జింగ్ కానీ, మార్నింగ్ హెడ్జింగ్ కానీ, సెటప్లు కానీ అన్నీ ఉన్నాయి, అన్నీ ఇస్తాను. అన్నీ నేను యాప్లో పెడతాను, నా పర్సనల్ యాప్, నా ఓన్ యాప్ వస్తుంది, సో అందులో పెడతాను. ఈ లోపల ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఇంకా ఈ ఫ్రైడే వరకు టైం ఉంది. 15K అరేంజ్ చేసుకొని జాయిన్ అయిపోండి, ఇది మీ లైఫ్ చేంజింగ్. ఎందుకంటే మీరు తక్కువ అమౌంట్లో జాయిన్ అవుతున్నారు, తర్వాత 25K 30K అయిపోయి ఫీజు తగ్గించమని మాత్రం అనొద్దు. ఇది ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఓకేనా. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.